హాయ్ గైస్, ఫైనల్ అయితే మనం వచ్చాము. ప్రెసెంట్కి అయితే మనము ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం. బళ్ళారి రైల్వే స్టేషన్లో అయిపోతే మనం మూవ్ అవుతుంది. జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఒకసారి మీకు ఇంట్రడ్యూస్ అయితే చేశాను. చూద్దాం మా ఫ్రెండ్స్ని. మేము టోటల్గా 5 మంది అయితే పోతున్నాము. మా ఫ్రెండ్ అయితే మన పేరు రఘు. చూడలే నంబర్ చూడలే వాడే మనీ కదా. ట్రైన్ అయితే వచ్చింది గైస్. కామన్ స్టార్ట్ చేద్దాం జర్నీ అయితే. వీళ్ళ పేరు అయితే రఘు. అంటే ఎక్కువ ఇప్పుడు పేరు హనుమంతు. వీళ్ళు మనీ, వీళ్ళకి అన్నీ ఎక్కువ. ఒక ట్రైన్ అయితే మిస్ అయినాము. ఆ ట్రైన్ మిస్ అయిన కారణం చూలే మెయిన్ రీసెంట్ వీడ స్నానం చేసే 30 నిమిషాలు అంటే కావాలంటే బ్రో వీడికి. ఇతను అయితే పెద్ద, అది ఇంకా పెద్ద తిరిగితే దానికి ఇంకా 30 నిమిషాలు తీసుకున్నాడు స్నానం చేసి. ఇంకా పెద్ద ఏ రఘు, ఒక సాంగ్ పెడతాను డాన్స్ ఆడలే ఫస్ట్ నువ్వు ఉండలే సాంగ్ అన్నదాన్ని. ఈ కలర్ కి, ఈ గోల్డెన్ కలర్ కి ఆ కలర్ సెట్ అవి కూడా రెండు బ్లాక్ కలర్ లేకుండా మామయ్య అట్లయితే మా మనకి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పిల్లలు కావాలంటారు. అట్లయితే వాటర్ బాటిల్ సారీ సార్, అలా ఎక్కాలని తెలియక అయితే వచ్చేసాము. ఇంకా ఐదు నుంచి బస్సు క్యారీ చేయాలా. బస్సు క్యారీ చేసి ఇంకా మార్నింగ్ 7 to 6 కల్లా ఉంటాము. జంక్షన్ ఒక కలర్ఫుల్ అసలు చేసుకుంటాం. ఈ నుంచి ఒక 13 kilometers నియర్ బై. ఇంకా మనకి బాగా బీచ్ అయితే వచ్చేసింది. ఫేస్ అయితే చాలా నల్లు వస్తుంది. ఏమైనా సర్ప్రైజ్ వద్దా? యూట్యూబ్ గురించి మమ్మల్ని వాడేస్తున్నాడు అయ్యాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ప్యాకేజ్ అయితే మాట్లాడాము. షిప్లో వాటర్ యాక్టివిటీస్కి చూద్దాం. పర్పస్ 300 తీసుకున్నారు. షిప్లో అయితే ప్రెసెంట్ ఉన్నాము. 1 hour చెప్పినారు మొత్తము. అవును మై, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు బెండ్ అయిపోయింది. 5 మంది ఒక్కొక్క కూర్చుంటే ఒకటి కూర్చుంటే బ్యాలెన్స్ అయిపోయింది బోట్ మొత్తం. విజయ్ భాయ్ కోకో బీచ్. నువ్వే కోట్లు పట్టవాడు ఉన్నట్లుంటాడు వీడు కోకో బీచ్ అని చూడు బ్రో. వర్షం మూట ఆగుకున్నట్టుండే సూపర్ ఉంటుండే. ఎత్తుకోండి సార్, దాంట్లో పెట్టుకుంటాను కావాల్సిన. వర్షం అయితే నా బర్త్డే దీంట్లో పోయి ఎక్కడదాం అనుకున్నాను, బీచ్లో కూర్చుందాం అనుకున్నాను. ఈ వర్షం అయితే పడుతుంది, బట్ అయినా పర్లేదు. ఎట్లా బీచ్ అయితే పోదాం. నైట్ టైం అయితే మీరు ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి రండి, ఒక్కసారి వచ్చి చూడండి. వీడియో అయితే వర్షం మీద స్టాప్ అయింది. బీచ్లో అయితే పోతున్నాము. చూడాలి ఎట్లా మా నాయన తెగుతున్నారు ఫుల్. అని అమ్మ ఇదే, అది వస్తుంది పోతుంది. ఏ రాలే పోవచ్చు నీకు ఏమి
ఇప్పిస్తాలే, నీకే ఇప్పిస్తాను, నీకే రగ్గానికి ఇప్పిస్తాలే. ఏమి అలా ఏం కావాలంటే ఏమి ఇస్తావు చూడు, ఏం కావాలంటే అది ఇచ్చేస్తా. మరి రగ్గానికి ఇవ్వ ఫస్ట్. ఏ బాల అంటే డాన్స్ అంటే బాగా బిచ్చు పోదాం మాట కూడా. అగోడా ఫోర్ట్ అయితే మనం వచ్చాము. స్టార్ట్ అయ్యమనే ఇంకా 5 నిమిషాలు తీస్తాము. ఇంకా అగోడా ఫోర్ట్ అయితే వచ్చేసా. ఇంకా తింటూ ఉంది, వర్షం అయితే పడేసి చూద్దాం. మొత్తం అయితే మీకు కాదు ఫస్ట్గా చూపిస్తాను నేను. ఫైనల్గా అయితే మా ఫోటో అయితే పోస్ట్పోన్ అయిపోయా కదా. ఎన్ని ఫోన్ యామన్ బీచ్, అంజనం బీచ్గా చూపింది. ఫోన్ తండ్రి, నా ఫోన్ ఏది తీసుకో. జస్ట్ వ్యూవింగ్ ఏమో మని. అబ్బా బాగా బ్రో, అంజనా బీచ్ అయితే అల్టిమేట్ ఉంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది. అంజనా బీచ్ అయితే చూపిస్తాను, బట్ ఓన్లీ దిస్ వ్యూస్ అంతే, నో ఎగిరేది లేదు. ఫోటో తిరుగు రామోదా ఉండాలి. టీపీ పెట్టుకుని ఇస్తాం. టీపీ దిగిరా 5 గంటలకు ముగించుకుందాం అంతా. 5 గంటలకు ముగించు కరెక్ట్ ఇన్వెస్ట్ చేయడా 6 గంటల మనం అడిగి పోతాం. సో ఫ్రెండ్స్, మనకైతే అంజనా బీచ్ ఇది. ఎవరో మీరు వస్తే మీరు బీచ్ ఎంజాయ్ చేసాక రావచ్చు, లేదు ఓన్లీ చూసాక మాత్రమే బీచ్ ఇది ఒకటి. ఎక్స్ట్రాడనరీగా ఉంది బీచ్ అయితే గిన. కొంచెం వెదర్ని, లొకేషన్ అనేది ఆస్వాదించేటప్పుడు తర్వాత కలిసిన ఫోటో దిగుదాం ఉంటుంది.